అలా అందరికీ. ఇదిగో సాంబార్ ముక్కలన్నీ కనిపిస్తున్నాయి. ఇది శనగపప్పు వేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుంటే చిక్కగా ఇంకా బాగా వస్తుంది సాంబార్. పప్పుని గ్రైండ్ చేసుకోండి ఒకసారి, ఇలా ఉంటుంది. ఇవి పక్కనేమో వేరుశనగ గుళ్ళు, కొబ్బరి చట్నీకి రెడీ. ఇది సరేనా. అదిగో ఇడ్లీ, స్పాంజ్ ఇడ్లీ మెత్తగా వస్తుంది. చూపిస్తాను. చట్నీ, కొబ్బరి వేరుశనగ చట్నీ, సాంబార్, ఇది ముక్కలు, ఇది జామాకులు, నట్స్, ఇది దోశ అండ్ ఇడ్లీ ప్యాటర్న్ అనమాట ఇది.